మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట పట్టణంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం వద్దనైతే మనం ఉన్నాము. ఇక్కడ నీటిని ఎలా శుద్ధి చేస్తారు, నీటి సేకరణ ఎలా చేస్తారు, నీటిని దేనికి ఉపయోగిస్తారు అనేది అయితే మనం సుమన్ టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అంటే సిద్దిపేట నుంచి అయితే యూజ్ చేసిన వాటర్ కూడా సిద్దిపేట పట్టణంలో ప్రజలు యూజ్ చేసిన పూర్తిగా యూజ్ చేసినటువంటి బాత్రూముల్లో కానీ ఇతర యూజ్ చేసిన వాటర్ కూడా ఇక్కడికి పూర్తి స్థాయిలో ఇక్కడ యూజీడీ ద్వారా అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ద్వారా ఇక్కడికి వాటర్ అయితే ఇక్కడికి వచ్చి ఇవి నిల్వ చేసిన తర్వాత కూడా పంపుల ద్వారా అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీద సైకిల్ చేయడానికి మాత్రం మీదికి మాత్రం ఇవి పంప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు స్మెల్ కూడా చాలా దారుణంగా వస్తుంది. అంటే అక్కడ యూజ్ చేసిన వాటర్ మొత్తం కూడా ఇందులోకి వస్తుంటాయి. అంటే మన అధికారులను అడిగినా కూడా ఏమంటున్నారు అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మేము ఇందులోకి కూడా వర్కర్స్ దిగవలసిన పరిస్థితి కూడా అప్పుడప్పుడు వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. చూడొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా బాటిల్స్ కానీ అంటే 20 mm అంటే మీదికి ఉన్న వాటిని కూడా పార్టికల్స్ని ఈ యొక్క మిషన్ అనేది కూడా మీదికి తీసుకువస్తుందని కూడా ఇక్కడ అధికారులు అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇది దాదాపు ఒక 11 మీటర్ల లోతును కూడా ఇది ఈ బావి ఉంటుందని కూడా ఇక్కడ అధికారులు అయితే మనకు చెప్తున్నారు. షాంపూలు కానీ పూర్తి స్థాయిలో అంటే చాక్లెట్స్ ప్యాకెట్స్ కానీ ఇతర సబ్బు ఇలాంటి చిన్న పార్టికల్స్ అయితే మీద అంటే అక్కడ మీద రీసైకిల్ చేసే కాడ కూడా అవి బయటికి తీస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఒక వాటర్ బాటిల్స్ లాంటివి కానీ కొబ్బరి బోట్ల లాంటివి కానీ కూడా పెద్ద ఏమైనా వాడిన వస్తువులు వస్తాయి, అవి ఇక్కడ మేము బయటికి ఇస్తామని కూడా అధికారులు అయితే మనకు చెప్తున్నారు. యూజీడీ ద్వారా వచ్చిన నీరు మాత్రం అక్కడ ఉన్నటువంటి బావిలోకి వస్తాయి. ఆ బావిలో నుండి పంప్స్ ద్వారా కూడా ఇక్కడికి మీదికి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. మీదికి లిఫ్ట్ చేసిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ మీదికి లిఫ్ట్ చేసిన తర్వాత ఇందులోకి ఈ వాటర్ మీదికి లిఫ్ట్ అవుతున్నాయి చూసుకోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళి పంపుల ద్వారా కూడా ఇవి యూజీడీ వాటర్ అనేటివి ఇక్కడికి వస్తున్నాయి. వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఇటు వెళ్తున్నాయి. అవి ఇటు శుద్ధీకరణకు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ మనం చెత్త చెదారాన్ని కూడా ఇక్కడ వీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు చూడొచ్చు ప్లాస్టిక్ పాల ప్యాకెట్కి సంబంధించినవి కానీ కవర్స్కి సంబంధించినవి కానీ పూర్తి స్థాయిలో కూడా దీన్ని చెత్తను కలెక్ట్ చేసి ఇటు సైడ్కు చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఒక మనకు అది రబ్బర్ ఉంది. ఆ రబ్బర్ పైనటువంటి ఇవి ఇక్కడ పడుతూ ఉంటాయి. ఇక్కడ పడ్డా కొద్దీ వాటిని క్లీన్ చేసేందుకు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ సంబంధించినటువంటివి చెత్త చెదారం కూడా అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఈ రోలర్ పై పడుతుంటాయి. ఈ రోలర్ పై పడిన తర్వాత ఇట్లా ఈ స్ట్రేట్గా వచ్చి కూడా ఇక్కడ హోల్ ఉంది. దీన్ని సేకరించేందుకు ఇక్కడ హోల్ ఉంది. కింది సైడ్ కూడా అవి వెళ్తుంటాయి. చూడొచ్చు ఇక్కడ హోల్ మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ రబ్బర్ నుంచి వచ్చేసి ఇందులో ఈ హోల్లో మొత్తం ఈ చెత్త అనేది పడుతూ ఉంటుంది. చెత్తను మొత్తం సేకరించి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము ఇస్తుంటామని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు నీరు పూర్తి స్థాయిలో కూడా యూజ్డ్ అంటే ఇవి సిద్దిపేట నుంచి వెళ్ళి సిద్దిపేటలో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వాడినటువంటి పూర్తి స్థాయిలో మురుగు వాటర్ ఇవి శుద్ధీకరణకి అయితే ఇవి వెళ్తున్నాయి. పైన ఏర్పాటు చేసినటువంటి ట్యాంకీల నుంచి కాలువల ద్వారా కూడా ఇవి అటు వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి యూజీడీ ద్వారా వచ్చినటువంటి మురుగునీరు మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు శుద్ధికి సిద్ధమవుతున్నాయని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇక్కడ ఇందులో డంప్ చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో చూడండి, అవి మొత్తం మురుగునీరే. డంప్ చేసిన తర్వాత వాటర్ కూడా ఒక 2-3 ట్యాంకీల్లో నిల్వ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి బురద కానీ ఇంకా ఇతర పదార్థాలు వచ్చినటువంటి మలినాలను కూడా వేరు చేసి వీరు దాన్ని ఎరువుగా కూడా ఉపయోగిస్తున్నారు. చూసుకోవచ్చు. ఇక్కడ మీద కూడా చెత్త చెదారం అయితే ఇంకా పేరుకుంటుంది. చూసుకోవచ్చు. అక్కడ 45 నిమిషాల పాటు శుద్ధి చేసిన తర్వాత వాటర్ సపరేట్గా ఇది సంబంధించినటువంటి అందులో వచ్చినటువంటి మలినాలు సపరేట్గా కూడా అవుతుంటాయని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మనకు చూడొచ్చు 45 నిమిషాల తర్వాత శుద్ధి వాటర్ కూడా మేము చెరువులోకి మళ్ళీ రీసైకిల్ చేసి కూడా వాటిని విడిచిపెడతామని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇంకా అటు వెళ్తే కూడా అటు
ఇక్కడ చూసుకున్నట్టయితే శుద్ధైన వాటర్ కూడా చెరువులోకి వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇది పూర్తి స్థాయిలో కూడా శుద్ధైన వాటర్, ఇది పూర్తి స్థాయిలో శుద్ధి అయి ఎలాంటి మలినాలు లేకుండా కూడా శుద్ధి చేసిన తర్వాత కూడా దీన్ని ఇటు ఈ వేరే ట్యాంకుల్లో కూడా నిల్వ చేసి వాటిని అటు లిఫ్ట్ చేస్తున్నారు. అటు పక్కకు ఉన్నటువంటి చూసుకోవచ్చు అక్కడ చెరువులో, ఇది నర్సాపూర్ చెరువు, ఇది నర్సాపూర్ చెరువులోకి పూర్తిగా కూడా ఇవి నీటిని పంపిస్తున్నారు. ఇంకా ఇటు ముందుకెళ్ళి చూస్తే మాత్రం చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఇటు వెళ్ళినా కొద్ది కూడా పూర్తి స్థాయిలో కూడా శుద్ధైన వాటర్ అందులోకి వెళ్ళి శుద్ధి అయిన తర్వాత కూడా ఇవి బయటికి వచ్చిన తర్వాత ఇవి హరితహారానికి కానీ సిద్దిపేటలోని మెయిన్ చౌరస్తాల్లో ఉన్న ఫౌంటైన్స్ వద్ద కూడా ఈ నీటిని కూడా ఉపయోగిస్తున్నారని కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు చెప్తున్నారు. మనం ముంగటికి వెళ్ళినా కొద్ది ఇక్కడ శుద్ధి కాని వాటర్ కూడా ఇక్కడ ఇంతకు మనం చెప్పుకున్న పరిస్థితి. దాదాపు ఒక 45 నిమిషాల వరకు 45 నిమిషాల తర్వాత ఇవి 45 నిమిషాల లోపే ఇది శుద్ధి అవుతాయి. శుద్ధి అయిన తర్వాత ఇంకో ట్యాంక్లోకి వెళ్ళి ఇవి మళ్ళీ బయటికి కూడా మేము లిఫ్ట్ చేస్తూ ఉంటామని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ అంటే ఇది ఎంత ఫ్లోటింగ్ రావాలి, ఎంత నీరు విడుదల చేయాలనేది కూడా ఇక్కడ అధికారులు దాని పరిణామాలను బట్టే దాన్ని విడుదల చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ గేట్ కూడా దీనికి సపరేట్గా ఇక్కడ ఏర్పాటైతే ఇక్కడ గేట్ ఏర్పాటు చేసి నీటిని ఎంత విడుదల చేయాలి, ఎన్ని నీరు శుద్ధీకరణకు అవసరం ఉన్నాయి, మనకి ఎన్ని అవుట్ఫ్లో ఎంత అవసరం ఉందనేది కూడా వాళ్ళు చూసుకుంటూ కూడా ఇక్కడ నీటిని బయట మురుగునీటిని మాత్రం శుద్ధీకరణకైతే విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఈ గేట్ ద్వారానైతే అక్కడ మనం ఫస్ట్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ గేట్ ద్వారా ఇక్కడికి వాటర్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అంటే ఎన్ని వాటర్ అవసరం ఉన్నాయి, ఎంత శుద్ధీకరణకు వెళ్ళాలి అనేది కూడా ఈ గేట్ ద్వారా అధికారులు లిమిటేషన్ ద్వారా కూడా శుద్ధీకరణ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. ఇంకా మనం చూద్దాం, అంటే ఎరువులు ఎక్కడ దీనికి సంబంధించిన మట్టి ద్వారా కూడా ఎరువు తయారు చేస్తున్నారు, అది కూడా మనకు చూద్దాం. మనతో పాటు అయితే ప్లాంట్ ఇంజనీర్ ప్రభాకర్ గారు అయితే ఉన్నారు. పూర్తి వివరాలు అయితే మనం అడిగి తెలుసుకుందాం. సార్, అంటే చెప్పండి, ఇక్కడ ఎట్లా రీసైకిల్ చేస్తారు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? మనకు ముందుగా ఇంట్లో వాడిన వాటరు, వాష్రూమ్స్, కిచెన్లో వాడిన వాటర్ మనకు ముందుగా పంప్ హౌస్ దగ్గరికి వస్తాయి. పంప్ హౌస్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ మనం మోటార్లు యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు 70 HP మోటార్స్, 125 HP మోటార్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసిన తర్వాత మనకు మధ్యలో స్క్రీన్స్ ఉంటాయి. స్క్రీన్స్ దేనికోసం అంటే మన కవర్లు, చాక్లెట్ కవర్స్, ఇంకా కిచెన్ వేస్ట్ కానీ ఏమైనా ఉంటే అవి లిఫ్ట్ చేసి ఫిజికల్ పార్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఫిజికల్ పార్ట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ఈ 2 ట్యాంక్లోకి వాటర్ వస్తాయి. ఈ ట్యాంక్లోకి వాటర్ తీసుకున్నప్పుడు మనకు ఒక ట్యాంక్లో ఏరియేషన్ అండ్ ఫిల్లింగ్ అవుతుంది, ఒక ట్యాంక్లో డీకంటేషన్ అవుతుంది. ఇది ఒకటి వచ్చేసి 1.5 hour ప్రాసెస్. 1.5 hourలో 45 minutes ఏరియేషన్ అండ్ ఫిల్లింగ్, ఇంకొక 45 minutes సెటిలింగ్ ఉంటుంది, ఇంకొక 45 minutes డీకంటేషన్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం చూడవచ్చు, ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. రా వాటర్, మురుగు వాటర్, ఇక్కడ ప్రాసెస్ అయిన వాటర్ మనకి వేరియేషన్ కనిపిస్తుంది చూడండి 2 ట్యాంకులు. ఇక్కడ ట్రీటెడ్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ నడుస్తుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ కోసం మనం ఎయిర్ బ్లోయర్స్ యూజ్ చేసి ఎయిర్ ఇస్తాము. ఎయిర్ ఇవ్వడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా ఉండేసి ఆ ఫీకల్ వేస్ట్ ఆర్గానిక్ మ్యాటర్ మొత్తం ఫుడ్గా కన్జ్యూమ్ చేసి మనకు ట్రీట్మెంట్ క్లియర్గా అవుతుంది, వాటర్ నీట్గా అవుతాయి. అయిన తర్వాత మనం ఈ వాటర్ని మనం ట్రీట్ చేయకముందుకు, ట్రీట్ చేసిన తర్వాత 2 శాంపిల్స్ డైలీ ల్యాబ్లోకి తీసుకెళ్ళి మనం టెస్ట్ చేస్తాం. మనకున్న లిమిట్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకోండి. ప్రతి టెస్ట్ చేసిన తర్వాతనే మనం మనం పక్కన ఉన్న నర్సాపూర్ చెరువులోకి వదులుతాం. అంటే రోజు దాదాపుగా అంటే ఎన్ని వేల లీటర్ల నీటిని శుద్ధి చేస్తూ ఉంటారు కామన్గా? మనకు 10 ml అంటే 1 కోటి లీటర్ల వాటర్ వస్తుంది. 10.5 కోటి చిల్లర వాటర్ వస్తుంది. దాన్ని ట్రీట్ చేసి మనం పక్కన ఉన్న చెరువులోకి వదులుతున్నాం. అక్కడ చెరువులోకి వదలడం వల్ల చెరువు నిండిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి మనకు మందపల్లి వాగులోకి వెళ్తాయి వాటర్. సో దీని ఇరిగేషన్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ట్రీటెడ్ వాటర్ని మనం ఇప్పుడు హరితారం ట్యాంకర్స్ కూడా ఇక్కడ నుండి తీసుకొని పోతారు. మన రోడ్ల సైడ్ హార్టికల్చర్కి, రోడ్లకి, నెక్స్ట్ జంక్షన్ ఏరియాస్లో డెవలప్మెంట్, నర్సరీ ఇట్లా పెట్టిరు గార్డెన్ ఏరియాస్కి, వాటికి డెవలప్మెంట్ కోసం కూడా. ఇప్పుడు అక్కడి నుంచి చెత్త చెదారాలు కూడా వస్తుంటాయి కదా, దాన్ని ఎట్లా క్లీన్ చేస్తారు మరి? మనము ఫిజికల్ పార్ట్స్ అన్ని మనకు అక్కడ పంప్ హౌస్ దగ్గర స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ పైన ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ మిషన్స్ అనేవి ఈ చెత్త ప్లాస్టిక్ వేస్టేజ్ ఏమి ఉన్నా కూడా బయటకు తీసిన తర్వాత మనం రోజుగా మున్సిపల్ వెహికల్ వస్తుంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. మనం వాళ్ళు తీసుకెళ్ళిపోయి డంప్ యార్డ్ దగ్గర వాళ్ళు డంపింగ్ చేసేసి దాని ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. అక్కడ అయిపోయిన తర్వాత మనం సేమ్ ఇక్కడ ట్రీట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ వాటర్ సపరేట్ గా గాను బురద సపరేట్ గా కూడా అవుతుంది. దీనికి ఒక సపరేట్ మేము ఒక కెమికల్ ని కూడా యాడ్ చేసి వాటర్ సపరేట్ మరియు ఇక్కడ ఉన్నటువంటి మట్టిని సపరేట్ కూడా మేము చేస్తూ ఉంటామని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ మొత్తం బురద నీటిని మాత్రం ఇక్కడ సపరేట్ చేస్తున్నారు. అంటే బురద అందులో నుండి ఈ పైపుల ద్వారా కూడా అటు వెళ్ళిన తర్వాత పారిమాల్ కెమికల్ అనే ఒక కెమికల్ మేము సాహస సిద్ధమైనటువంటి కెమికల్ని కలిపి మట్టిని మరియు నీటిని కూడా వేరు చేస్తున్నామని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ పంపుల ద్వారా ఈ రెండు పంపుల ద్వారా కూడా మట్టిని మీదికి తీసుకువెళ్ళి అక్కడ మేము ఆ బురదను కూడా అక్కడ డంపు చేయడం జరుగుతుందని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. నీరు శుద్ధి అయిన తర్వాత అందులో వచ్చినటువంటి మట్టి కూడా బురద కూడా పూర్తి స్థాయిలో దీన్ని వీళ్ళు రీసైకిల్ చేసి కూడా ఇక్కడ దీన్ని వేరే అంటే మా మట్టిని కూడా మొత్తం వీళ్ళు ఇక్కడ దాన్ని నీరు సపరేట్ మట్టి సపరేట్ చేసి కూడా దీన్ని సేంద్రియ ఎరువు కింద కూడా మున్సిపాలిటీ వాళ్ళకు మేము అప్పచెప్తాము. తర్వాత దాన్ని వాళ్ళు ఎండలో ఎండబెట్టి చెట్లకు కానీ ఇతర వాటికి కానీ సేంద్రియ ఎరువు ద్వారా కూడా వాడుకోవచ్చని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా బురద నీటిని క్లియర్ చేసి కూడా అంటే ఇక్కడ ఈ ట్యాంకుల్లో నిల్వ చేసిన నీటిని కూడా ఇక్కడ సంబంధించినటువంటి వర్కర్స్ కూడా ల్యాబ్కు తరలిస్తున్నారు. చూడొచ్చు ఇవి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇవి రీసైకిల్ అయినాయి. రీసైకిల్ అయిన తర్వాత ఇవి ఇప్పుడు ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఎట్లా ఉన్నాయి పరిస్థితులు పరిణామాలు ఎట్లా ఉన్నాయి ఇందులోని అని చెప్పి కూడా టెస్ట్కు అయితే ఈ ల్యాబ్కి అయితే ఇవి వాటర్ని అయితే ఇక్కడ సంబంధించినటువంటి వర్కర్స్ అయితే తరలించడం అయితే జరుగుతుంది. మనమైతే ఇప్పుడు ల్యాబ్లోకి అయితే వచ్చాము. ల్యాబ్లో ఎట్లా నీటిని శుద్ధి చేసిన తర్వాత ఎట్లా అందులోని మినరల్స్ ఏంటి వేటికి వాడాలి వేటికి వాడకూడదని కూడా వాళ్ళు ఇక్కడ నిర్ణయిస్తారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా నిర్ణయిస్తారు దీన్ని? ఇక్కడ ఫస్ట్ మనకి సీవేజ్ వాటర్ అనేటివి వస్తాయి. యాక్చువల్లీ ఇది 11 mld STP. ఇక్కడ MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. ఇక్కడ 11 మిలియన్ లీటర్స్ పర్ డే ట్రీట్మెంట్ జరుగుతుంది సీవేజ్ వాటర్ అనేది. ఇక్కడికి వచ్చిన సీవేజ్ వాటర్ అనేది ఒక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అది అవుట్లెట్లోకి వెళ్తుంది. అవుట్లెట్ ట్రీట్మెంట్ అయిన వాటర్ని అవుట్లెట్ అంటాం. అది ఆ వాటర్ని తీసుకొని మనం ల్యాబ్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా 11 టెస్ట్లు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ అయిన వాటర్ దాంట్లో కెమికల్స్ ఎలా ఉన్నాయి, pH ఎలా ఉంది, BOD ఎలా ఉంది, COD ఎలా ఉంది, ఇలా ఒక 11 రకాల టెస్టులు ఇక్కడ చేస్తాము. ఇక్కడ ల్యాబ్లో టెస్టులు జరిగిన తర్వాత వాటర్ అనేటివి కరెక్ట్గా ట్రీట్మెంట్ అయినాయని తెలుసుకున్న తర్వాత వాటర్ని మనము బయటికి పంపించడం జరుగుతుంది. ఫస్ట్ మనం లేక్స్లోకి పంపిస్తాము. అక్కడ నుంచి ఆ వాటర్ అనేది ఇరిగేషన్ పర్పస్ వాడుకుంటారు. చూడొచ్చు ఇవి మురుగునీరు. ఇక ఈ మురుగునీరుని కూడా ఇప్పుడు శుద్ధి చేసింది అంటే తీసుకొచ్చారంటే ఇందులో ఎంత పరిమాణం గల అంటే ఇవి ఫస్ట్ ఇంకా శుద్ధి కాని నీరు మురుగునీరుని అయితే తీసుకొచ్చి ల్యాబ్లోకి తీసుకొచ్చారు. ఇందులో ఎంత పరిమాణంలో కీటకాలు ఉన్నాయి, ఎట్లా ఉంది వాటర్ అనేది కూడా ఇక్కడ ల్యాబ్లో టెస్ట్ ఇప్పుడు చేయడానికైతే దీన్ని సిద్ధంగానైతే ఉంచారు. ఇక్కడ చూడొచ్చు మనం, చూడండి. ఇది మనకి డైరెక్ట్గా సీవేజ్ వాటర్ అనేటివి ఇలా ఉంటాయి. ఈ విధంగా ఉన్న వాటర్ అనేది ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఈ విధంగా మారుతాయి. ఇవి ఆఫ్టర్ ట్రీట్మెంట్, బిఫోర్ ట్రీట్మెంట్ వాటర్. ఇది శుద్ధి చేయకముందు వాటర్, ఇది శుద్ధి చేసిన తర్వాత వాటర్ అని కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆపరేటర్ రూమ్కి చేరుకున్నాము. ఇక్కడ అంటే పూర్తి స్థాయిలో కూడా మనకు చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంతకు మునుపు వెళ్ళినటువంటి ట్యాంకుల పైన ఉన్నటువంటి మిషనరీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ దీన్ని అక్కడ ఎట్లా ఎటు వెళ్ళాలి, నీళ్లు ఎంత ఎన్ని నీళ్లు తీసుకోవాలి, ఎన్ని అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఎన్ని అని కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు దీన్ని ఇక్కడ నుంచి తీసుకున్నారు. సంబంధిత ఆపరేటర్ కూడా మనతో ఉన్నారు. ఎట్లా ఆపరేట్ చేస్తారనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి అన్న, ఇది ఎట్లా ఆపరేట్ చేస్తూ ఉంటారు? ఇది ఇప్పుడు మనకు ఇక్కడ వాటర్ ఉన్నాయి కదండి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వచ్చేసి స్ట్రైట్గా మనకు పంప్ హౌస్లోకి వస్తాయి. ఇక్కడ రిసీవర్ ఛాంబర్లోకి వస్తాయి. ఇక్కడ నుండి మనకు కోర్ స్క్రీన్ ఉంటుంది. ఒకటి కోర్ స్క్రీన్ అనేది 20 mm అబవ్ ఉన్న స్క్రాప్ను రిమూవ్ చేస్తుంది. మిగతా వాటర్ని పంప్ హౌస్లోకి పంపిస్తుంది. అప్పుడు పంప్ హౌస్లో మనకు పంప్స్ అరేంజ్ అయ్యి ఉంటాయి. అవి టోటల్ సెన్సార్ డిపెండెంట్ పంప్స్. ఇవి సెన్సార్ అనేది వాటర్ లెవెల్ని బట్టి
పంప్స్ ఆన్ అవుతాయి. మాన్యువల్గా కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము పంపింగ్ చేసిన వాటర్ అనేది నేరుగా స్టిల్లింగ్ ఛాంబర్కి వస్తుంది. స్టిల్లింగ్ ఛాంబర్లో మళ్ళీ ఇక్కడ 2 చాలన్స్ ఉంటాయి, ఫైన్ స్క్రీన్. ఇక్కడ కంప్లీట్గా మనకు స్క్రాప్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఫైన్ స్క్రీన్ మనం ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న స్క్రాప్ అంతా కన్వీనర్ బెల్ట్ మీద పడుతుంది. ఆ కన్వీనర్ బెల్ట్ అనేది రొటేట్ అయ్యి స్క్రాప్ అనేది సైడ్కు ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకు కంప్లీట్గా రిమూవ్ అయిన పార్టికల్స్ ఏవైతే మనకు స్క్రాప్ ఉన్నాయి అవి రిమూవ్ అయిన పార్టికల్ అనేది గ్రిడ్ ఛాంబర్కి వస్తాయి. ఇక్కడ 2 గ్రిడ్ ఛాంబర్స్ ఉంటాయి. గ్రిడ్ ఛాంబర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా వాటర్లో శాండ్ పర్సంటేజ్ ఉంటుంది. ఇది శాండ్ సెటిల్ అయిపోతుంది. గ్రిడ్ ఛాంబర్లో కంప్లీట్గా శాండ్ సెటిల్ అవుతుంది. మనకి ఇక్కడ స్క్రాప్ రిమూవ్ అవుతుంది, ఇక్కడ శాండ్ సెటిల్ అవుతుంది, అంటే శాండ్ కూడా రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనకు 2 ర్యాక్ మెకానిజం, స్క్రూ కన్వీనర్ అంటాం. ఇక్కడ సెటిల్ అయిన శాండ్ని ఇవి రొటేట్ అయ్యి రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసిన తర్వాత మనకు కింద ట్రాలీస్ పెడతాము, ఆ ట్రాలీలో కలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ వాటర్ అనేటివి కంప్లీట్గా స్క్రాప్ రిమూవ్ అయింది, శాండ్ రిమూవ్ అయింది. రిమూవ్ అయిన వాటర్ వచ్చేసి ఎస్బీఆర్లోకి వెళ్తాయి. మనకి ఇక్కడ ఎస్బీఆర్ 2 ట్యాంక్స్ ఉంటాయి. ఈ 2 ట్యాంక్స్లోకి వెళ్ళిపోతుంది. ఒక ట్యాంక్ 3 అవర్స్ సైకిల్, 1.5 అవర్ ఏది రన్ అవుతుంది. ఏరేషన్ తీసుకుంటే ఇంకో 1.5 అవర్లో సెటిలింగ్ అండ్ డికాండింగ్ అవుతుంది ట్రీట్మెంట్ అయిన వాటర్. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన వాటర్ వచ్చేసి మనకు ఇంతకుముందు మీరు చూసుకున్నారు కదా, శాంపుల్ తీసుకున్నారు కదా, ఆ సీసీటీ త్రో మనకు చెరువులోకి వెళ్ళిపోతాయి కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిన వాటర్ అనేది. చూశారు కదండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ద్వారా వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి భూగర్భ జలాల పెంపుదలకు కూడా ఇక్కడ యూజీడీ ఎంతో తోడ్పాటునైతే అందిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.